సంతోష్, ఇంకేంటన్నా షూట్ ఎలా అయింది ఇవాళ? బాగానే జరిగిందిరా. రేపు 7 o'clock షూట్ ఉంది, వచ్చేసి. ఓకే అన్న, సరే కానీ మార్నింగ్ మీకు కాల్ చేశాను కదా, షూట్లో ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ వెయిట్ చేస్తున్నాడని. ఇందాక వచ్చేటప్పుడు చూశాను. వాడేనా? అవునన్నా. మళ్ళీ వచ్చాడా? కాదన్న, మార్నింగ్ నుంచి అక్కడే వెయిట్ చేస్తున్నాడు. ఈ మధ్య ప్రతి ఒక్కడు 4 డైలాగ్ రాసుకొచ్చి డైరెక్టర్ అయిపోదాం అనుకుంటున్నాడు. నాది సేమ్ ఫీలింగ్ భయ్యా. సరే రమన్. హలో సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, నా పేరు మీకు 20 minutes టైం ఇస్తున్నాను. స్టోరీ బ్రీఫ్గా చెప్పండి, నాకు మళ్ళీ వేరే షూట్. ఓకే సార్, ఫైన్. నా జీవితంలో నేను ఒక తప్పు చేశాను. అది చేసేటప్పుడు పెద్ద తప్పుగా అనిపించలేదు, కానీ చేసిన తర్వాత దానికన్నా పెద్ద తప్పు ఇంకోటి ఉండదని తెలుసుకున్నా. మనకి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మనం దానికో పరిష్కారం వెతికిస్తాము. అలాంటిది అదే సమస్య మనకొస్తే? ఎక్స్క్యూజ్ మీ, ప్రభు దగ్గరికి వెళ్ళే ముందు మీ చెప్పులు తీసాలండి. అయినా అప్పటి నుంచి నేను మీకు నా తప్పుల గురించే చెప్తున్నాను, కానీ అసలు నేను చేసిన తప్పేంటో మీకు తెలియాలంటే మీకు నా కథ తెలియాలి. ఏంది బ్రదర్, చాలా బాధల్లో ఉంటున్నావు? నువ్వేం తప్పు చేసినా ఆ ప్రభు నీ క్షమిస్తాడు, బాధపడకు. తప్పులు చేస్తే మీ ప్రభు క్షమిస్తాడా? అవును, క్షమిస్తారు. మరి ఆ తప్పులు చేస్తున్నప్పుడు మధ్యలో చెందుకు అప్పుడు మీ ప్రభు? నువ్వెక్కడ? నేను ఇక్కడ చర్చ్లో. నువ్వు? నేను ఇక్కడ ఆపోజిట్ గ్రేవ్యార్డ్లో. గ్రేవ్యార్డా? గ్రేవ్యార్డ్లో నువ్వేం చేస్తున్నావు? ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్? లోపలికి రా. సరే, వస్తున్నా. అభిలాష్, చేతికి ఏమైంది? ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అసలు? చెప్పు అభిలాష్.
అసలు ఇక్కడ ఎందుకు వచ్చాం? ఏమైంది? చెప్తా చెప్పచ్చుగా. ఏం లేదు శ్రేయ, ఏదో రొమాంటిక్గా ఉంటుందని చెప్పి నేను ఇక్కడికి రమ్మని చెప్పా. రొమాంటికా? గ్రేవ్యార్డ్లో రొమాంటిక్ అని వినడం ఇదే ఫస్ట్ టైం. అదేదో బయటికి వెళ్దాం. నీకు చిన్న స్టోరీ చెప్తా, అది అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇరిటేట్ చేయకు. అదేదో బయటికి వెళ్ళి కూడా మాట్లాడుకోవచ్చు కదా. 5 minutes శ్రేయ, 5 minutes. అభిలాష్ అప్పటి నుంచి అడుగుతున్నా, వే ఆర్ వి గోయింగ్? ఇంతసేపు ఓపిక పట్టావుగా శ్రేయ, ఒక 2 నిమిషాలు ఆగు. ఏం శ్రేయ, ఎప్పటికైనా గుర్తొచ్చిందా? యాక్చువల్లీ వచ్చినట్టు గుర్తుంది, కానీ ఇప్పుడెందుకు వచ్చామో అర్థం కావట్లేదు అభిలాష్. ఏం శ్రేయ, ఇంకా గుర్తు రాలేదా? లేదు. ఏం స్పెషల్ ఈరోజు? హా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా ముందు స్మోక్ చేయదని? సరే, నీ ఫోన్ చెక్ చేసుకో. ఏప్రిల్ 16 ఏమైనా స్పెషలా? అయినా 2 years అయింది రిలేషన్లో, ఇంకా కోపం తగ్గలేదు. అభిలాష్, నేను రానని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నాకోసం రావచ్చు కదా. లైట్ అయినా ఇప్పుడు నేను రాకుంటే మీ ప్రభు ఏం ఫీల్ కాడు కదా. నువ్వు పోయిరా, నేను లోపల గడిలో కూర్చుంటా. ఏం శ్రేయ, అప్పుడే అయిపోయిందా? నువ్వు ఎప్పుడెందుకు ఇంత నెగిటివ్గా ఉంటావు? నెగిటివ్ అని కాదు శ్రేయ, జనాలు వాళ్ళ అవసరాల కోసం దేవుణ్ణి వాడుకుంటారు. అదే దేవుడు వీళ్ళతోనే ఆడుకుంటాడు. అది వీళ్ళకి అర్థం కాదు, అంతే. నేను గెలికా చూడు, నాది బుద్ధి తక్కువ.
అభిలాష్ పెళ్లి చేసుకుందామా? పెళ్ళిదేమని చెప్పు, చేసుకుంటే 3 ముళ్ళు 3 నిమిషాలు. కానీ ఫస్ట్ నేను లైఫ్లో సెటిల్ అవ్వడం ఇంపార్టెంట్. అప్పుడే కదా నేను మీ ఇంట్లో వచ్చి అడగగలుగుతాను. ఐఎమ్ సీరియస్ అభిలాష్. శ్రేయ, ఏది చేసినా కానీ కూడా మన ఇద్దరి కోసమే కదా చేసేది, అవునా కాదా? నీకు ఒకటి చెప్పనా, నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో నేను అంతే ఆలోచిస్తున్నాను. ఓకే? అభిలాష్, హ్మ్? లైఫ్లో మనకి దగ్గరున్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం వాళ్ళకి సొల్యూషన్ వెతికిస్తాం. అదే మనకొస్తే అర్థం కాలే. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ. అందుకే అంటున్నా, మీ ప్రభుతో కంటే నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయమని చెప్పి. The number you called is currently busy. The number you called is currently busy. The number you called is currently busy. రే ఏంట్రా ఎంత రాత్రి పూట నాకేంటి దొబ్బుడు? రే నిన్నే బా మధ్యలో ఈ ఫోన్ ఒకటి. హలో. హాయ్ రా. హాయ్ శ్రేయ. సారీ బ్రదర్ కాల్ ఓ, చేశాడు. అదా సంగతి. బా సర్లే, గుడ్ నైట్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రేయ్ ఫస్ట్ విష్ చేద్దాం అనుకున్నా. అయ్యో సారీ. ఏంట్రా? విష్ చేసా అని చెప్పరా. ఏమైంది? ఎవరితో మాట్లాడుతున్నావు? మా కజిన్లే ఓ విషెస్ కన్వే చేయమంటున్నాడు. అవునా, థ్యాంక్ యూ. చెప్పినానులే. ఉమ్, శ్రేయ, రేపు మార్నింగ్ ఫ్రీయేనా? లేదురా, అందరు నీలా ఖాళీగా ఉంటారు మరి. అవునా, రేపు వస్తానులే. ఐల్ బి దేర్ బై 9. ఎందుకు 6 పోయి కూర్చో. ఓకే శ్రేయ, గుడ్ నైట్, టేక్ కేర్. టాటా, బాయ్ బాయ్. లేదంటే వెళ్ళి జోల పాడరా, పడుకుంటుంది. ఇలా ఈ క్షణం ఆగిపోవాలనే కోరిక
హలో. హాయ్ రా. శ్రేయ. చెప్ప అభిలాష్. ఏంటి ప్లాన్ ఈరోజు? ఏం లేదురా, కొంచెం ఫీవర్ ఉంది. అయ్యో అవునా? యా టాబ్లెట్స్ వేసుకున్నావా మరి? యా వేసుకున్నారా? ఓకే ఓకే. ఏమైనా ఉంటే కాల్ చేయి మరి. యా తప్పకుండా. యా బాయ్. బాయ్ బాయ్. టేక్ కేర్. హలో. హలో, చెప్పరా ముఖేష్. పివిఆర్ దగ్గర ఉన్నావా? లేదు మామ, ఇంట్లోనే ఉన్నా. లేదు, ఇక్కడ శ్రేయ చూసాను. అవునా? నువ్వు కూడా ఉన్నావేమో అని కాల్ చేశా. అవును. అరే పిచ్చి అరా నువ్వు. సేమ్ టు యూ. ఆ జ్వరం వచ్చి ఇంట్లో పడుకొని ఉంటే పీవీ అంటావు. ఒరే చూసాను రా ఇక్కడ, అందుకే కాల్ చేశాను. సర్లే సర్లే బాయ్. రైట్ బాయ్. ఓకే రా. మళ్ళీ చేస్తాను. బాయ్. పెట్టు. రైట్ బాయ్. రైట్ బాయ్. బాయ్. ఏ శ్రేయ, హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది, నీకోసమే వెయిటింగ్. అయినా ఎంతసేపా? సారీ లేట్ అయింది. ఇట్స్ ఓకే. అవును, ఫీవర్ తగ్గిందా? పర్లేదు కొంచెం. హే 1 minute. హలో అభిలాష్. శ్రేయ ఫీవర్ ఎలా ఉంది, తగ్గిందా? యా పర్లేదు కొంచెం. అవునా, ఓకే. ఎక్కడున్నావు? నేను ఇక్కడే మా ఇంటి దగ్గర ఉన్న నర్సరీలో ఉన్నా ఫ్రెండ్తో. నువ్వు ఎక్కడున్నావు? నేను మీ నర్సరీ బయట ఉన్నా. అవునా? బాయ్ ఫ్రెండా? హలో. హలో అభిలాష్. మార్సెల్ అభిలాష్. హాయ్. హాయ్. ఫీవర్ తగ్గిందా? యా బ్రో, ఇందాక డాక్టర్ దగ్గర వెళ్ళొచ్చాం. మా కజిన్ ఉన్నాడు కదా, ఈరోజు వాడి బర్త్డే, సో నేను ఇన్వైట్ చేశాడు. లేదు బ్రో, యాక్చువల్లీ మూవీకి వెళ్దాం అనుకున్నాం. శ్రేయ నేను నీతో మాట్లాడుతున్నాను. లేదురా, యాక్చువల్లీ ప్లీజ్, ఐఎమ్ లీవింగ్. అప్పుడేనా బ్రో, ఇందాకనే వచ్చినావు. ఐ వాజంట్ టాకింగ్ టు యూ. మీ ఎవడైనా గరం ఉన్నాడు. The number you called is హలో. హలో. ఎక్కడున్నావు? ఇప్పుడే మా కజిన్తో బయటికి వచ్చాను. నీకు ఇష్టం లేకుంటే డైరెక్ట్గా చెప్పు, కానీ ఇండైరెక్ట్గా ఇరిటేట్ చేయకు. నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు ఎవరితో ఉన్నావో నాకు తెలుసు. ఓకే బాయ్. the number you called is currently busy.
ముఖేష్ చెప్పురా. రేపు సాయిగడ బర్త్డే తెలుసు కదా? బా తెలుసులేరా, ఏంది ఇప్పుడు? లేదు మావా, ఇప్పుడు చెప్తున్నా, తప్పే ఉంది. ఎన్నిసార్లు చెప్తావురా? ఇప్పుడు ఎందుకని చిరాకు పడతావు? ఏం లేదురా, నీ అమ్మాయిలు ఉన్నారు చూడరా. ఏ అమ్మాయి నిన్నేమన్నదిరా? ఇంకెవరు అంటారు మామ? ఏంటి శ్రేయ అయినా? అంతే కదా. ఏమైంది ఇప్పుడు? వీళ్ళు అమ్మాయిలు ఉన్నారు చూసినావరా. ఆ బొక్కలేరా, నైట్ వచ్చి బాయ్. సరే బాయ్. కోయి హై. సాయనా హ్యాపీ బర్త్డే. అక్కడ చైర్ ఉంది, తెచ్చుకొని కూర్చో. హాయ్. హాయ్ భయ్యా. హాయ్. హాయ్ అన్న. పెగ్గలుపు రావానికి. విత్ చూడానా వితౌట్ చూడానా? వితౌట్ భయ్యా. వితౌడా? దా. ఇంకేందన్నా సంగతి చెప్పాలరా? ఏంటి భయ్యా, ఓన్లీ స్మోకింగా, నో డ్రింకింగా? నీకు ఎందుకు రావన్నీ ఫీల్ అయ్యావా? లేదులే, వచ్చినాయి అడంతలే, అదో టైపు. వదిలేరా, మనకు అలవాట్లేదు. అరే నేనెందుకు ఫీల్ అవుతా భయ్యా, మంద అవుతున్నాం, మజాక్ మజాక్ దోస్త్. రే నిజం చెప్పరా, ఏంటి భయ్యా? నువ్వు మంత్ అవడానికి వచ్చావు, సాయిగడ బర్త్డే అని వచ్చావురా? ఏమన్నా గుర్తుపట్టినావా భయ్యా? హలో శ్రేయ. హాయ్ అభిలాష్. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నారా, నువ్వు ఎలా ఉన్నావు? అసలు ఏంది ఇన్ని రోజుల తర్వాత కాల్ చేసావు? నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా మన మధ్య ఏమవుతుంది, ఏం జరుగుతుందని? అలా ఏం లేదు అభిలాష్. థింగ్స్ ఆర్ నాట్ అట్ ఆల్ ఫైన్ బిట్వీన్ అస్ శ్రేయ, టు బీ ఫ్రాంక్. యాక్చువల్లీ నీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఎవడా మార్సలేనా? అవునా అభిలాష్? I just don't want to talk about it. అభిలాష్ చెప్పేది వినొచ్చు కదా. It's better we don't talk, please. ప్లీజ్ అభిలాష్, ట్రై టు అండర్స్టాండ్. అనా మంద అయిపోయిందనా? మంది అయిపోయిందా? పొందరా ఇంకా ఇంకోటి ఉంది. అరే ఇంకోటి ఉంది పేడా, తీరా తీరా జల్దీ తీదాన్ని. ఇంకోటి ఉంది. గ్లాస్ ఏది? నాకు మందు ఉంది. నాకు మందు పోయి పోసి ఏంద్రా వాడు బర్త్డే కానీ ఏమైంది? ఏం కాలేదు. ఏం కాలేదురా. అలా చెప్పు, ఏం కాలేదురా. రేయ్ చెప్తావా చెప్పవా? ఏం చెప్పాను మామ? ఇన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి కూడా మార్సల్ గురించి మాట్లాడుతుంది. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? చిల్లవు. తీసుకోబోయా. ఇటుకేస్తున్నాడు, ఇటుకి అలవాట్లేదు కదా. రేవానికి అలవాటు లేదురా. అన్నా మంద అలవాటు ఇవ్వనికి ఉండదన్నా, అలా అని చెప్పి ఒకసారి తాగితే అలవాటు కాదన్నా. రేయ్ ఇన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంటే మా వల్ల అవ్వలేని పని నీ వల్ల అయిందిరా. సిచ్యువేషన్ అలాంటిది భయ్యా. ఒకలే ఏమైతుందేమోరా, మీ సావు మీ జావురి. అమ్మాయిలను మాత్రం నమ్మద్దు భయ్యా. కరెక్ట్ భయ్యా, కరెక్ట్ కరెక్ట్ భయ్యా. అలా బ్యాక్ టు బ్యాక్ తాకకరా ప్లీజ్. తప్పు లేదన్నా. బా బా అమ్మాయిలను నమ్మద్దు భయ్యా. ఒకవేళ నమ్మినా కూడా మనలో ఉన్న నమ్మకాన్ని చంపేస్తారు. అమ్మాయిలు వేస్ట్ అన్నా.
తాగించాలే కానీ పది ఇంకా. నువ్వే కదా మామ చెప్పింది తాగితే బాధలు మర్చిపోవచ్చని. చాలా ప్రేమించామమ్మ తన్ని. ఈ మధ్య ఎప్పుడు కాల్ చేసినా కూడా కజిన్తో ఉన్నా ఫ్రెండ్తో ఉన్నానే అంటుంది. ఇక్కడ కామెడీ ఏంటో తెలుసా మామ, కజిన్ ఫ్రెండ్ ఇద్దరు ఒకడే, ఆడే మార్సల్. పిచ్చి ఎక్కువ తాగుతున్నావు చాలు ఇంకా. ఓవర్ భయ్యా మార్సల్, పా కొట్టేసి వద్దాం పా. నువ్వు కొంచెం మూసుకొని ఉంటే బెటరు. ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్ భయ్యా. మన లైఫ్లోకి సైలెంట్గా వస్తారు, వచ్చాక సైలెంట్గా ఉంటారా అంటే మనల్ని వైలెంట్ చేసిపోతారు. చాలా ఎక్కువైపోయింది, పద ఇంటికి వెళ్దాం. అభిలాష్ చలో. సారీ మామ, ఈరోజు నీ బర్త్డే, నేను బాధపడుతున్నాను. నువ్వే చెప్తావు కదా మామ, బాధపడిన ప్రతిసారి ఇదే సొల్యూషన్ అని చెప్పి. కరెక్టే మామ, నువ్వు బాధపడుతున్నావు కాదంటలేను. బట్ నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఇట్స్ నాట్ పర్మనెంట్, ఇట్స్ జస్ట్ టెంపరీ అంతే. అన్నా నీకు ఆ మార్షల్గా అంత ప్రాబ్లం కదా, పా కొట్టేసి వద్దాం పా. రే ఆడు బాధలో ఉన్నాడురా, అని రెచ్చగొట్టకండిరా ప్లీజ్. చూసినావా ఎలా ఉన్నాడో వాడు? అసలు మందంటే కూడా ఏంటో తెలియనోన్ని మత్తులోకి తీసుకెళ్ళావురా. చూడు నీ వల్ల. ఈరోజు నేను పిలిచాను చూడు, అదిరా నేను చేసిన తప్పు. సారీ భయ్యా. అది శ్రేయ జరిగిన స్టోరీ. అభిలాష్, యాక్చువల్లీ నీకు ఒక నిజం చెప్పాలి. నిజమా? నిజాల తర్వాత మాట్లాడుకుందాం కానీ ఏంటి? ముందు నీకు ఓ వ్యక్తిని పరిచయం చేస్తా. ఎవరు? మార్సల్. ఎందుకు శ్రేయ ఏడుస్తున్నావు? వీడి వల్లనే కదా. ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్ భయ్యా. మన లైఫ్లోకి సైలెంట్గా వస్తారు, వచ్చాక సైలెంట్గా ఉంటారా అంటే మనల్ని వైలెంట్ చేసుకోవాలి. నువ్వేం టెన్షన్ పడకు శ్రేయ, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారా నువ్వు? నీకు అసలు అర్థమవుతుందా నువ్వు ఏం చేసావో? చాలా చూసాను శ్రేయ, నిజంగా మీ మధ్య ఏదో ఉందనే అనుకున్నాను. ఎప్పుడు లేని నాకు కాల్ చేసి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పావు. ఆ రోజే డిసైడ్ అయిపోయినా నా కొడుకుని చంపేద్దామని. అయినా నువ్వేం టెన్షన్ పడకు శ్రేయ, నేను చూసుకుంటాను. అసలు వీడెవడో నీకు తెలుసా? వీడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి నేను ఇచ్చిన చనువు అనుకుంటా. నేను ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నా అని తెలిసి కూడా నాకు ప్రపోజ్ చేశాడు. స్టార్టింగ్లో కామెడీ అనుకున్నా, కానీ వాడి ప్రాణం పోయి అంత సీరియస్ అవుతుందని తెలుసుకోలేకపోయాను.
అలా ఎందుకు మాట్లాడావు అభిలాష్తో? నేనేమన్నా శ్రేయ, నేను తప్పు మాట్లాడలేదు కదా. నువ్వు చేసే తప్పని నీకు తెలుసు, అయినా మళ్ళీ అది ఎందుకు తప్పు చేస్తున్నావు? వై డోంట్ యూ అండర్స్టాండ్? తప్పులు ఎవరు చేయరు శ్రేయ, మనిషి అన్నాక తప్పులు అందరూ చేస్తారు. మార్సల్ ప్లీజ్. అయినా శ్రేయ నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, వాడికన్నా ఎక్కువ నేనే అర్థం చేసుకుంటాను. అర్థం చేసుకోవడం పాయింట్ కాదు మార్సల్, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. నేను నీకు నీ మీద ఉన్న ఫీలింగ్స్ చెప్పా. ఫీలింగ్సా? శ్రేయ నువ్వు లేకుండా ఉండలేను శ్రేయ, నీ తప్ప నాకు ఇంకెవ్వరు లేరు. నువ్వు నన్ను వదిలేస్తే ఐ డోంట్ మైండ్ హ్యాంగింగ్ మై సెల్ఫ్. మన ఫ్రెండ్షిప్ని లవ్ అనే పేరుతోని ఎండ్ చేయకు మార్సల్ ప్లీజ్. ఇదంతా నీకు ఎప్పుడో చెప్తామనుకున్నా అభిలాష్, కానీ మళ్ళీ నువ్వు ఇరిటేట్ అవుతావని బాధలో చెప్పలే. ఇంక నా వల్ల కాలేదు, అది చెప్పడానికే వచ్చా. కానీ నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, చాలా పెద్ద తప్పు. తప్పు నువ్వు చేసి నన్ను అంటావేం శ్రేయ? ఐమ్ నాట్ ఎ ఫుల్ టు బిలీవ్ ఇట్. అరే నేను ఆల్రెడీ ఒక స్టోరీతో కన్విన్స్ అయి ఉన్నాను, ఇప్పుడు ఇంకోటి చెప్పి కన్ఫ్యూజ్ చేయకు. మన ఫ్రెండ్షిప్ని లవ్ అనే పేరుతోని ఎండ్ చేయకు మార్సల్ ప్లీజ్. శ్రేయ, శ్రేయ, హలో. హలో, నేను శ్రేయ వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నానమ్మా. ఎవరు? నేను శ్రేయ వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నానమ్మా. తను నీ దగ్గరికి వస్తా అన్నది, తనకు కాల్ చేస్తే కనెక్ట్ అవ్వలేదు, అందుకోసం నీకు కాల్ చేస్తాను. అంకుల్ ఇక్కడికే వెళ్ళింది, వచ్చాక నేను కాల్ చేపిస్తాను. ఓకే అమ్మా, అదే శ్రేయ చెప్పింది నీ గురించి. సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు ఇఫ్ యూ గైస్ ఆర్ హ్యాపీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. అభిలాష్ ఉన్నావా? అంకుల్ ఉన్నాను. యాక్చువల్లీ ఇంకో చిన్న విషయం అమ్మా, ఈ మధ్య శ్రేయ చాలా డిస్టర్బ్గా ఉంటుంది. అవును, తనకి దగ్గరున్న వాళ్ళు ఎవరు తనని చాలా డిస్టర్బ్ చేస్తున్నారని విన్నాను. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ, నేను చూసుకుంటాను. నాకు శ్రేయ ఒక్కతే కూతురు, తనకి ఎప్పుడు ఏం కావాలన్నా కాదండి. యాజ్ ఎ ఫాదర్ నా రెస్పాన్సిబిలిటీ అయిందని అనుకుంటున్నాను. ఇంకా మిగతాది నువ్వు చూసుకుంటావని నమ్ముతున్నాను. అభిలాష్ ఉన్నావా? హలో అభిలాష్. శ్రేయ, శ్రేయ, ఐమ్ సారీ, ఐమ్ రియలీ సారీ. తప్పు నువ్వు కాదు శ్రేయ, చేసేది నేను. శ్రేయ forgive me. శ్రేయ లే, శ్రేయ లే, శ్రేయ లే. I'm sorry. Please forgive me.
ఇట్స్ జస్ట్ టెంపరీ. స్టోరీ అంతా బాగానే ఉంది. క్లైమాక్స్ ఏమైనా ఆల్టర్నేట్ చూసుకుందామా? సారీ సార్, నేను ఆల్టర్నేటివ్ హీరోని బై బై, చూసుకుంటాను. కూర్చోండి. తప్పుగా తీసుకోకండి, నేను నా ఫ్యాన్స్ ఇంకా ఆడియన్స్ పర్స్పెక్టివ్లో కూడా ఆలోచించాలి. సో సార్, కంటెంట్ ఉంటే ఎవరైనా చూస్తారు. ఓకే భయ్యా, నాకు స్క్రిప్ట్ ఇచ్చేయాలండి, నేను 2 డేస్లో చెప్తాను. ఓకే సార్. భయ్యా ఒక్క నిమిషం, ఇంతకీ టైటిల్ ఏంటి? మనందరికీ ఏదో ఒక టైంలో ప్రేమ అనే పదానికి అర్థం తెలుస్తుంది. ప్రేమలో అనుమానాలు రావద్దు. ఒకవేళ వస్తే అదే చావాలి, కానీ దానికోసం మనం చావద్దు.